అరే ఈరోజు బుధవారమే, ఈ వీక్ ఏదో ఒక వీడియో చేయాలి. ఏం చేద్దాం మరి? ఏదో ఒకటిలే, ఫస్ట్ స్క్రిప్ట్ బుక్ తీసుకుందాం. అదేలే, ఇందులో ఏ స్క్రిప్ట్లు లేవే. అయితే ఒక కొత్త స్క్రిప్ట్ను రాయాలి. ఏం రాద్దాం? ఏదో ఒక వీడియో చేసాయి బ్రో. ఎవరు నువ్వు అలా తెల్ల షర్ట్ వేసుకొని వచ్చావు? యా, నీ మైండ్ ఏం బ్రో? ఓ బ్రెయినా? మైండా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వే కదా నన్ను యూజ్ చేయడం స్టార్ట్ చేసావు. నీకేమైనా ఐడియాస్ ఇద్దామని వచ్చేసా. అదా, ఈ వీక్ ఏం వీడియో చేయాలో ఆలోచిస్తున్నా. నీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఐడియాస్ అంటే ఉంది బ్రో. అయితే చెప్పు. ట్రైపాడ్ ఉంది కదా? ఉంది. నీ దగ్గర ఫోన్ ఉంది కదా? ఇదిగో ఫోన్ కూడా ఉంది. ఫోన్ని ట్రైపాడ్కి ఫిక్స్ చేసి అక్కడ పెట్టాయి. ఆ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కువ, అక్కడి నుంచి దుంకాయి. బ్రో చెప్తున్నా, ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినా తక్కువే బ్రో. కానీ ఆ వ్యూస్ చూడాలంటే నేను బతుకుండాలి కదా. యువర్ రైట్. వేరే ఐడియా లేదా? ఉంది. ఏంటది? నువ్వు డ్యాన్స్ చేసి వీడియోని అప్లోడ్ చేయి. వద్దులే, దీనికన్నా బిల్డింగ్ పై నుంచి దుమ్మకడమే బెటర్. అదే నేను డ్యాన్స్ చేసేది కనుక వ్యూవర్స్ చూసారంటే, ఎస్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అచ్చి, ఏదో అడిగితే ఏదో చెప్తావేంది? నా కాన్సెప్టే కదా కావాల్సింది, నేనే ఎత్తుక్కుంటాలే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా నా మైండ్ ఏంటి ఇంత సైకోగా ఆలోచిస్తుంది? ఓహ్, ఎంతైనా నా మైండే కదా, ఆ మాత్రం ఉంటుంది. ఓకే బ్రో, అయితే నేను మళ్ళీ వస్తానే, బాయ్. మిస్టీరియస్ ప్లేసెస్ గురించి స్క్రిప్ట్ రాద్దాం. ఎస్, సరే వచ్చావు, కానీ ఈ స్క్రిప్ట్ ఎలా ఉందో చూడు. ఓకే, ఇది బాగుందా? బాగాలేదా? సరే, మరి ఇది బాగా. ఇది చెన్నై జిల్లా. మరి ఇది బాగుందా? ఏంటి 10లో 1 బాగుందా? సరేలే, ఇంకొకసారి రాస్తాను. అమ్మయ్యా, ఎలాగోలా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. ఇంకా ప్రాక్టీస్ చేద్దాం. హాయ్ బ్రో. వచ్చేసాడు. ఇక నన్ను ఏం ప్రాక్టీస్ చేసుకొని ఇస్తాడు? ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఓ, ప్రాక్టీస్ చేసుకుంటున్నావా? ఓకే ఓకే, చేసుకో. అవును, నీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుంది కదా? బాగుంటుంది, కానీ తన ఫ్రెండ్ ఇంకా బాగుంటుంది. అసలు నేను ఏం మాట్లాడుకున్నారా? ఇదంతా మర్చిపోయి కీప్
ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవును, ఈసారి బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారు? అభిజిత్తా లేదంటే మోనల్లా? లేదు లేదు లేదు, అవినాశే ఖచ్చితంగా బిగ్ బాస్ 4ని గెలుస్తాడు. అయినా నా పిచ్చి కానీ అవినాష్ ఎందుకు గెలుస్తాడు? ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఇండియా గెలుస్తుందంటావా? ఆపే, ఇంకా ఆపే. నేను స్క్రిప్ట్ ని చదవను, దేన్ని చదవను. నైట్ నేను చదువుకుంటారా? నువ్వు వెళ్ళిపోరా ఫస్ట్. అమ్మయ్యా, మైండ్ ఎలాగో ఈరోజు నాకు ప్లెజెంట్గా ఉంది. సో ఆడియోనన్నా రికార్డ్ చేద్దాం. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిరమిడ్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఏం చూస్తాం? హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిరమిడ్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ అన్నోన్ ఫ్యాక్ట్స్ని చూడబోతున్నాం. అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ అన్నోన్ ఫ్యాక్ట్సా? హలో గైస్, నేను పిరమిడ్ నెట్వర్క్స్ అండ్ మీరు చూస్తున్నారు పీడిఎస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు పిరమిడ్ నెట్వర్క్స్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ హలో ఫ్రెండ్స్ అండ్ మీరు చూస్తున్నారు పిరమిడ్ నెట్వర్క్స్. ఈరోజు ఈ వీడియోలో మిస్టరీ ప్లేసెస్ గురించి మనం చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ ఎపిసోడ్. అంతా బాగానే ఉంది, ఏదో తేడా కొడుతుంది. $1500 బొక్క. Calm down. హలో గైస్ అండ్ నా పేరు పవన్, వెల్కమ్ బ్యాక్ టు పిరమిడ్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మిస్టరీ ఫ్యాక్ట్స్ గురించి మనం చూడబోతున్నాం. ఈరోజు ఈ వీడియోలో మిస్టరీ ప్లేసెస్ గురించి మనం చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ ఎపిసోడ్. అండ్ దాని తర్వాత ఏం జరుగుతుందంటే, అండ్ అలా జరుగుతున్న టైంలో ఒకసారి ఏం జరుగుతుందంటే, అలా ఆ ప్లేస్లో మనుషుల కన్నా ఎక్కువ స్నేక్సే ఉంటాయి. బ్రో, అలసిపోయావు బ్రో, మిగతా వీడియో రేపు చేసుకోవచ్చు కదా? పర్లేదురా, వర్క్ అయిన తర్వాతనే రెస్ట్ తీసుకుంటా. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఫోటో బాగాలేదు బ్రో, చేంజ్ చేయి. సరే, చేంజ్ చేస్తాను. ఆ ఫొటోస్కి కొన్ని వీడియోస్ యాడ్ చేస్తే బాగుంటుందేమో. నీకు ఐడియాస్ కూడా వస్తాయా?
ఇక వీడియోని అప్లోడ్ చేద్దాము. బ్రో వీడియో షెడ్యూల్ టైమింగ్ పెట్టేది మర్చిపోయావు బ్రో. ఓ థ్యాంక్ యూ, మర్చిపోయాను. సెట్. ఈ వీడియో కోసం నువ్వు 3 days నుంచి కష్టపడుతున్నావు. దీనికి 30 likes 300 views కూడా రావు. మరి ఎందుకు కష్టపడుతున్నావు? వదిలేచ్చు కదా. ఇప్పుడు రాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ఒక నమ్మకం అంతే. ప్రతి ఒక్కరు జీరో నుంచే స్టార్ట్ కావాలి. ఇప్పుడు నేను జీరోలో అయితే లేను, అదే నా నమ్మకం.